నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. రాజేశ్వర్ రెడ్డి గారు, రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను. 1995లో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 2021 అక్టోబర్ నాటికి 2 కోట్లు అయిందంట కదా. సో నిజమేనా? పాసిబిలిటీ ఉందంటారా? 25 ఏళ్ల క్రితం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత 2 కోట్లు రావడం అనేది నిజమంటారా? అది అవునండి, ఉన్నాయి కొన్ని స్కీమ్స్. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ కంపౌండింగ్ ఎఫెక్ట్. కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే మనం జస్ట్ ఇంత రిటర్న్ వస్తుంది, అంత రిటర్న్ వస్తుంది అని చెప్తుంటాము. ఇప్పుడు మీరు అన్నారు 1 crore, 1 lakh 2 crore అయింది. 2 crore ఎంత పర్సెంటేజ్ రిటర్న్ అయ్యి ఉండొచ్చు అది యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఎంత పర్సెంట్ అయ్యి ఉండొచ్చు? ఒక 25, 23-25. కానీ చాలా మందిని మీరు ఈ క్వశ్చన్ అడగండి, 50%, 60% అంటారు. అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ నీళ్ళు ఉన్న వాళ్ళు అంటే అంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే 1 lakh 2 crore అంటే 200 times అయిందంటే 50% రిటర్న్, 60% అంటారు. కానీ ఇట్స్ నథింగ్. ఇదంతా ఆల్మోస్ట్ 22% రిటర్న్. 1995 నుంచి ఇప్పటి వరకు 22% రిటర్న్ ఇచ్చింది కాబట్టి 1 lakh 2 crore అయింది. అంటే మామూలుగా మనం 12 to 15 చెప్పుకుంటాం. మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే రేట్ ఆఫ్ రిటర్న్స్ 12 to 15, బట్ 22 ఇచ్చిందని 22 ఇచ్చింది. ఎందుకు దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు. వారెన్ బఫెట్ కంపెనీ బర్క్షైర్ అనే కంపెనీ ఉంది. వారెన్ బఫెట్ అది 1965లో స్టార్ట్ అయింది. అది 1965 నుంచి ఇప్పటికి చూస్తే 20% రిటర్న్ ఇచ్చింది. అండ్ సేమ్ కంపెనీ, సేమ్ బర్క్షైర్ 1995 నుంచి, అంటే ఇప్పుడు మీరు అన్న మ్యూచువల్ ఫండ్ డేట్ తీసుకుంటే 1995 నుంచి ఇప్పటికి చూస్తే అది 16% రిటర్న్ ఇచ్చింది. అంటే టాప్ మోస్ట్ వరల్డ్లో టాప్ మోస్ట్ ఇన్వెస్టర్ అది కంపెనీ వచ్చి 16% రిటర్న్ ఇచ్చింది. కానీ మ్యూచువల్ ఫండ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ 22% రిటర్న్ ఇచ్చింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కానీ చెప్పుకోవడానికి తప్పితే ఇది ఎంతమందికి వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డేటా, యాజ్ పర్ డేటా, అంటే ఈ మ్యూచువల్ ఫండ్ అందరికీ తెలుసు. ఈ మ్యూచువల్ ఫండ్ ఇది నేను చెప్పాల్సిన పని లేదు. సో ఈ డేటా తీస్తే ఏం జరిగింది అని అంటే 99% ఇన్వెస్టర్స్ లేరు. అంటే 1995 నుంచి ఇప్పటికీ ఈ రిటర్న్ ని చూసిన వాళ్ళు less than 1% ఉన్నారు. ఎగ్జిట్ అయిపోయారు. మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయారు. సో నేను ఇప్పుడు ఈరోజు మీకు ఒక ఫండ్ చెప్పి ఇక్కడి నుంచి 20 years ఇన్వెస్ట్ చేయండి, ఇంత వస్తుంది అని చెప్పేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ జర్నీలో బికాస్ ఆఫ్ డిఫరెంట్ న్యూస్ మీరు ఈ 20-25 years ఉంటారా లేదా అనేది దట్ ఈస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఎగ్జాంపుల్ ఈ ఫండ్దే చూస్తే ఫస్ట్ 1 yearలో అంటే 95 నుంచి 96కి, 95లో స్టార్ట్ అయింది అనుకున్నాం కదా, 95 నుంచి 96కి ఇచ్చిన రిటర్న్ less than 10%, అరౌండ్ సే 8% 9% ఇచ్చింది. ఆ టైంలో 1995లో FDs సమ్వేర్ అరౌండ్ 12%, 14% రిటర్న్ ఆ రేంజ్లో ఉంది. 15 వరకు ఉన్నాయి అనుకుంటా FD. అంటే సపోజ్ మనమే ఉన్నాం ఆ రోజు, నేను 1995లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి నాకు 9% రిటర్న్ వచ్చింది, FDలోనేమో 14-15% రిటర్న్ వచ్చింది. నేను కంటిన్యూ చేస్తానా, ఎగ్జిట్ అవుతాను? డెఫినెట్గా ఎగ్జిట్. సో మనము ఈరోజు 1 lakh 2 crore అవుతుంది అన్నాం, కానీ మనకు ఆ కమిట్మెంట్ ఉండాలి. ఆ 25 years ఉండాలనే కమిట్మెంట్ ఉండాలి. పేషెన్స్, వెయిట్ చేయగలగాలి, పేషెన్స్ ఉండాలి. నెగటివ్ న్యూస్ని ఇగ్నోర్ చేయాలి. ఇలా ఈ పర్టికులర్ 26 years జర్నీలో ఈ ఫండ్కి చాలాసార్లు కరెక్షన్స్ వచ్చినాయి, చాలాసార్లు డౌన్ అయింది, NAV డౌన్ అయింది, వాల్యూ డౌన్ అయిపోయింది. ఈ ఫస్ట్ ఇయరే కాకుండా ఆఫ్టర్ 6 years కూడా సేమ్ జరిగింది. ఆఫ్టర్ 6 years అంటే ఏంటి, 2000 ఇప్పుడు 95 నుంచి 2001-2 అప్పుడు డౌన్ వచ్చింది. మళ్ళీ 2007-8లో కూడా కరెక్షన్ వచ్చింది. మన
రెసిషన్ వచ్చింది, సంక్షోభం వచ్చింది. అప్పుడు కరెక్షన్ వచ్చింది. ఒక్కొక్కసారి కరెక్షన్ వచ్చినప్పుడు 50-60% డౌన్ అయింది ఫండ్. సో అంటే ఇన్ని కరెక్షన్స్ని తట్టుకొని నేను స్టేబుల్గా కమిట్మెంట్గా ఉంటే నాకు అట్లాంటి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయి. లాస్ట్ 20 years తీసుకుంటే ఆల్మోస్ట్ 20 funds వరకు ఉన్నాయి. లాస్ట్ 20 years హిస్టరీ తీస్తే మోర్ దెన్ 20% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్. కానీ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆ కమిట్మెంట్ ఉండాలి అని అంటే మనము నెగటివ్ న్యూస్ని ఇగ్నోర్ చేస్తూ దీనికి ఒక గోల్కి లింక్ చేసుకుంటే, ఇంకో 20 yearsలో నేను రిటైర్ అవుతున్నా, నాకు ఇంత కావాలి అని చెప్పి దానికి స్టిక్ అయి ఉంటే, ఓన్లీ గోల్ మన మైండ్లో ఉండాలి. సో అలా ఉంటేనే ఈ రిటర్న్స్ పాసిబిలిటీ ఉంటుంది. అప్పటి వరకు చెప్పుకోవడం తప్పితే నాకు వచ్చింది అని చెప్పడానికి అంటే వచ్చింది అనే బదులు నాకు వచ్చింది అనే స్టేజ్కి నేను రావాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ కమిట్మెంట్. సో మీరు ఇన్న న్యూస్ కరెక్ట్, చాలా ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్టర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే స్టిక్ టు యువర్ గోల్స్. మీ గోల్కి స్టిక్ అవ్వండి, కమిటెడ్గా ఉండండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ రిటర్న్. 20 కాకుండా 1 lakh 2 crore కాకుండా 1 crore అయినా మంచిదే కదా. ఇట్స్ గుడ్ అమౌంట్. సో 12-15% రిటర్న్ వచ్చినా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక్కటే కాదు, దాని రిటర్న్స్ రావడానికి ఒక లాంగ్ టర్మ్లో వెయిట్ చేయాలి. సో దానికి కొంత పేషెన్స్ కూడా మన దగ్గర ఉండాలి అనే విషయాల గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా మనము ఇన్వెస్టర్ బిహేవియర్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ బిహేవియర్ అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇచ్చింది, బట్ ఇన్వెస్టర్కి ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ని అంటే ఈ గ్యాప్ తక్కువ ఉండాలి. ఈ గ్యాప్ తక్కువ ఉండాలి అని అంటే మీకు మీరు నేనే ఇన్వెస్ట్ చేసేసుకుంటా, నేనే చూసుకుంటా అంటే కష్టము. ఇంకో థర్డ్ పర్సన్ ఉండాలి, ఇంకో ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీ మీతో ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని అప్పుడప్పుడు గైడ్ చేస్తూ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చెప్పడము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి, అదేవిధంగా లాంగ్ టర్మ్లో వెయిట్ చేస్తే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇవాళ ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.